హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుటుంబ లైఫ్ స్టైల్ 119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఈ వీడియో ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఇల్లు కొత్తగా కనిపిస్తుందని అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. నైట్ అలా వచ్చామండి. వీడియోస్ అనేవి చిన్న చిన్నవి తీశాను. అవి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 5 అలా అయింది. ఇంకా దీపాలు ఉండవు కదా. అమ్మ 2కి అలా లేచి టెంపుల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే 5కి అలా లేచి ఉండి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇప్పుడు దీపాలు విడిచిపెట్టడానికి అయితే వెళ్తాము. అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరగా నది ఉందన్నమాట. నాగావళి నది అంటారు కదా, ఆ కాలువ వస్తుంది. అక్కడైతే దీపాలు విడిచిపెట్టడానికి వెళ్తాము. అంతే, ఇంతవరకు అయితే ఈ వీడియో షూట్ చేశాను. బాయ్ బాయ్. అయితే ఇది పున్నమ రోజు మార్నింగ్ 5 నుంచి నైటు 7:30, 8 వరకు అయితే షూట్ చేశాను. మొత్తం కాదండి, అక్కడక్కడ షూట్ చేశాను. అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. అయితే మార్నింగ్ అమ్మ చెప్పాను కదా, అమ్మ వాళ్ళు 2 కల్లా టెంపుల్కి వెళ్ళిపోతారు. మండే కానీ లేకపోతే ఏకాదశి కానీ పున్నం కానీ అలా అయితే ఫాస్ట్గా శివాలయంకి వెళ్ళిపోతుంటారండి. అది ఒక్క ఊరు వాళ్ళే, కానీ ఎందుకో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. అంటే ఫస్ట్ పూజ మాది అవ్వాలి అని ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అయితే అమ్మ వాళ్ళు వచ్చే వరకు నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి 5కి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయాక అలా సెల్ఫీ వీడియోలో చిన్న వీడియో అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళు వచ్చేసరికి 5:30 అలా అయింది. ఇంక ఇక్కడికి నడుచుకొని వచ్చేసరికి 6 అలా అయిపోయిందనమాట. 6 అప్పుడైతే ఇంక ఇక్కడ దీపాలు అయితే విడిచిపెట్టేస్తున్నామండి. ఎప్పుడు కూడా ఇంట్లో విడిచిపెట్టేస్తున్నాం కదా, ఇంకెందుకని ఇంకా ఇక్కడైతే తోటపల్లి బ్యారేజ్ చాలామందికి తెలిసే ఉంటుంది, డ్యాము. అయితే తోటపల్లి డ్యామ్ కాలువ అనేది అమ్మ వాళ్ళ ఊరు పక్క నుంచి వెళ్తుందనమాట. కాలువలు అంటారు కదా, అలా అమ్మ వాళ్ళ ఊరికి ఇది దగ్గర. అక్కడైతే ఇంకా దీపాలు విడిచిపెట్టడానికి అయితే వచ్చేసాము. దీపాలు ఒక్కొక్కలా విడిచిపెడుతుంటారు. ముందైతే గట్టుకి మనం పూజ చేసుకోవాలండి. గట్టు పూజ అంటారు. శివలింగంలాగా తయారు చేసుకొని అమ్మ వాళ్ళైతే అలా చెయ్యరంట. అంటే వాళ్ళంతమంది ఒక దగ్గరే వేసుకుంటారంట. మేమైతే అలా కాదు, ఎవరిది వాళ్ళు చేసుకుంటాం అనమాట. గట్టు పూజ చేసుకొని అక్కడే దీపాలన్నీ వెలిగించేసి, ఎన్ని దీపాలు అయితే వెలిగిస్తామో అన్ని దీపాలు అక్కడే వెలిగించేసి ఒక్కొక్కటిగా అయితే ఇలా విడిచిపెడతాము. అయితే ఆ ప్రాసెస్లో అమ్మ వాళ్ళైతే విడిచిపెడతాము అనేసి అయితే విడిచిపెడుతున్నారు. అలా కాదు, మీకు ఎప్పుడు అలా చేస్తారు అలా చెయ్యండి అంటే, లేదమ్మా ఇయర్ నువ్వు ఉన్నావు కదా చెయ్యు అంటే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే వాళ్ళు చేశారండి. ఇక్కడైతే విడిచిపెట్టేశాను. వాటర్ అనేది చూసారు కదా, చాలా ఫోర్స్గా వస్తుంది. దానివల్ల అమ్మ దీపం ఇలా విడిచిపెట్టగానే గరమైపోయిందండి, ఆరిపోయింది. అందుకని మళ్ళీ అమ్మ అయితే అది పట్టుకొని వెలిగిస్తుందనమాట. అంతవరకు అయితే ఆ వీడియో తీశారు. నెక్స్ట్ అయితే ఇంకా దీపాలు అయితే విడిచిపెట్టేశాక ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయిపోయేటప్పుడు ఈ వీడియో అమ్మ వాళ్ళకి విలేజ్కి చాలా దగ్గరండి, బాగుంటుంది విలేజ్ మొత్తం. చూసారు కదా ఇటువైపు, అంటే మా ఏరియా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. పార్వతీపురం పక్కన తోటపిల్ల అనమాట. ఆ తోటపిల్లికి దగ్గర, తోటపిల్లి నెక్స్ట్ కట్కా వలస ఇవన్నీ సెంటర్లో ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరు. బాగుంటుందండి గ్రీనరీగా ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఏంటంటే తీస్తున్నాను తని సారీ అండి, బన్నీ నాన్న కూడా వచ్చారు. నాన్న కార్తీక మాసం అంతా నీచు తినరు. నెక్స్ట్ కార్తీక పౌర్ణమి అంటే అమ్మ నాన్న ఇద్దరు ఫాస్టింగ్ ఉంటారండి. మరి వాళ్ళకి పున్నాలు అంటారు. పౌర్ణమి పున్నమి అంటారు. అవి ఉంటాయి కనుక వాళ్ళు ఫాస్టింగ్తోనే అన్నీ ప్రిపేర్ చేయాలి, వంటకాలన్నీ కూడా. నాన్న కూడా అయితే దీపాలు విడిచిపెట్టడానికి వచ్చారు. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు. చాలా ఇంకా చలితో ఇంకా నడుస్తుంది ఏంటి అని, అమ్మకి కాళ్ళు నొప్పులు కదండి. మా హస్బెండ్ అయితే వచ్చారు. వచ్చేటప్పుడు అలా బైక్ మీద వెళ్తునేటప్పుడు అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో. నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. వచ్చేసరికి చూసారు కదా అప్పుడే తెల్లవారుతుంది. ఇంకా అమ్మ వాళ్ళ గార్డెన్లో అలా వీడియో షూట్ చేద్దాం అనేసి అయితే చిన్న వీడియోనైతే షూట్ చేశానండి. ఏంటి అంటే చూసారు కదా, ఇవేంటంటే ఈ కనకాంబరాలు వేరే, ఇవి అంట్ల ద్వారా కాకుండా తీగల్లాగా వస్తాయండి. ఆ కనకాంబరాలు ఇదైతే ఎల్లో కలరు
మందార అనమాట. ఇది నేను వస్తున్నానని కొయ్యకుండా అలా ఉంచేసిందంట. లేకపోతే మొగ్గలు కోసేసి వాటర్‌లో వేసేస్తదండి. వేసేసి అయితే ఉంచేస్తది. అమ్మ నువ్వు వస్తున్నావు కదా! అందుకనే ఉంచేసాను చూస్తావని అని. నాకు అమ్మలాగా నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టమండి. అందుకనేసి అలా ఉంచిందనమాట. చూసారు కదా! అమ్మ వేసినవి చామంతి మొగ్గలు చక్కగా గ్రోతింగ్ వచ్చేసాయి. ఇంకా నేను వేసిన కుండీల్లో అయితే అస్సలు అలా ఇంకా మొగ్గలు కూడా రాలేదండి. అలానే ఉన్నాయి. అంటే మట్టి చేతి సారం, మట్టి సారం అంటారు కదా! అలా అమ్మ వాళ్ళు పొలం నుంచి తెచ్చి మట్టి వేస్తుంటారు. మేమేంటంటే ఏ మట్టి దొరికితే ఆ మట్టి వేసేస్తుంటాను. అందుకని అలా ఉండిపోతాయి. నెక్స్ట్ అయితే ఇంకా పున్నమి ప్రిపరేషన్స్‌లోకైతే వచ్చేద్దాము. అమ్మ వాళ్ళ పున్నంకి ఎప్పుడు కూడా ఆహ్ జునుములు అంటే ఐడియా ఉంటది చాలామందికి. జనుము బూరెలే చేస్తారనమాట. నాన్నమ్మ పున్నమి రోజు ఎప్పుడు కూడా జనుము బూరెలే చేసేదంట. అది వంశపార్యపర్యం అంటారు కదా! అలా ఫస్ట్ నుంచి ఏది చేస్తారో అదే చేయాలి. అయితే ఇక్కడ జునుము బూరెల కోసం జునుములైతే ఫస్ట్‌లి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చూసారు కదా! అలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న దాంట్లో కొద్దిగా పాకం కలిపేసి పాకం వచ్చేలా చూసి బెల్లం పాకం కలిపేసి ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకా కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపైతే ఇంకా బంగాళదుంప కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే కర్రీస్ కానీ ఏవి ప్రిపేర్ చేసినట్లు చూపించలేదు. చూసారు కదా! ముందు ఆ కూరగాయల కటింగ్ అంతా చేశాను. అదే చిన్న వీడియో క్లిప్ తీశానండి. ఫుల్ బిజీ షెడ్యూల్ ఉండే ఆ రోజు. ఇంకా అప్పటికే బాగా ఎండ అయిపోయింది. అమ్మ ఫాస్టింగ్‌తో ఉండి ఇంకా బూరెలు ప్రిపరేషన్ అంతా అమ్మదే. ఎందుకంటే ఈ బూరెలు ప్రిపరేషన్ అదంతగా అంత పర్ఫెక్ట్‌గా నాకు రాదండి. ఇంకా రాదు కదా! రానిది ఇంకా చేయి ఎందుకనేసి అయితే అమ్మకే వదిలేసాను. మిగతా కుకింగ్ ఉంటది కదా! వెజిటేబుల్ కర్రీస్ నెక్స్ట్ అవన్నీ కూడా అయితే నేనే ప్రిపేర్ చేశాను. ఏమేమి ప్రిపేర్ చేశామంటే బూరెలు, నెక్స్ట్ బంగాళదుంప కర్రీ, నెక్స్ట్ ఇది కలగాయ కర్రీ, నెక్స్ట్ పప్పుచారు. ఈ పప్పుచారు ఎలా అంటే జునుములు ఉడకబెట్టుకున్నాం కదా! ఆ వాటర్‌తోనే పప్పుచారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా పులిహోర. అమ్మ వాళ్ళకి మా మేనత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్తారు. సారీ అండి. అమ్మమ్మ వాళ్ళకి నెక్స్ట్ మా మేనత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రతి పున్నం కూడా భోజనాలు చెప్తారు. ఒక్కొక్కసారి వీధిలో ఒక్కొక్క క్యాండిడేట్‌కి అన్నట్టుగా చెప్తుంటారండి. మా వీధిలో అమ్మ వాళ్ళ వీధిలో అయితే అమ్మ వాళ్ళకి ఇంకొకళ్ళకి పున్నమి ఉందండి వీధిలో. అందుకని ఒక్కొక్కళ్ళకి భోజనాలు చెప్పేవాళ్ళు. ఈ ఇయర్ అయితే చెప్పలేదు. పరిస్థితులు అన్ని ఇయర్స్ కూడా ఒకేలాగా అనుకూలించవు కదా! అందుకని చెప్పలేదు. అమ్మ వాళ్ళైతే ఇలా అఖండ జ్యోతి అంటారు కదా! అలా పెట్టేసి 3 ఆకుల్లో అన్నం పెట్టి దానిపైన పప్పు, బూరెలు, పులిహోర, నెక్స్ట్ కలగాయ కూర, నెక్స్ట్ పెసరపప్పుతో పెసరపప్పు చేసి కూరలాగా చేసి అది పెడతారు. అన్నీ కూడా ఏవే ఐటమ్స్ చేశారో అన్నీ ఆకుల్లో పెట్టేసి సింహాద్రప్పన్నకైతే నమస్కరించుకుంటారు. అమ్మ వాళ్ళ దేవుడు సింహాద్రప్పన్న. అయితే ఈ ఇయర్ ఎందుకంటే చెప్పట్లేదు. ఏంటో అండి ఎక్కువ భక్తితో పూజిస్తారు చూడండి. అటువంటి వాళ్ళకి దేవుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడేమో. అస్సలు దేవుడిని కానీ పేదవాళ్ళు కానీ అస్సలు కేర్ చేయరు. నెక్స్ట్ మోసాలు చేసే వాళ్ళకి దేవుడు చూస్తాడేమో. నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తుందండి. ఎందుకో ఈ మధ్యన నా వ్లాగ్స్ చూస్తే అర్థమవుతుంది. నాకు పూజ అనేసి అంటేనే ఇంకా కోపమొస్తుంది దేవుడి మీద గూడా. ఎంత అమ్మ వాళ్ళైతే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. దేవుడంటే అంత భక్తి. కానీ ఏంటో అమ్మ వాళ్ళకే ఎక్కువ కష్టాలుంటాయండి. ఒక్కొక్కసారి అనిపిస్తది అలా మేము కూడా బయట వాళ్ళలాగా అస్సలు దీపారాధన ఏం చేయకుండా ఉంటే మా జీవితాలు కూడా బావుంటాయేమో అనిపించేస్తదండి. ఈ సిట్యుయేషన్స్ ఇవన్నీ కూడా చూసి. అయితే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా! యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకుంటూ అనుకోవచ్చు. లైఫ్ వేరు, ప్రొఫెషన్ వేరండి. అన్నీ యూట్యూబ్‌లో షేర్ చేయలేం కదా! అయితే అమ్మ వాళ్ళ పున్నమి ఈ విధంగా జరిగింది. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.